వైద్యం వికటించి విద్యార్థిని మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా కునిజర్ల మండలంలో చోటు చేసుకుంది. బస్వాపురం గ్రామానికి చెందిన చల్లా రమేష్ మౌనిక దంపతుల కుమార్తె కొనిజర్లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో హాస్టల్లో ఉంటూ 8వ తరగతి చదువుతుంది. ఆదివారం జలుబు జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ వద్దకు తీసుకెళ్లారు. బాలిక చేతికి క్యాన్యులా పెట్టి సంపత్ ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆమెకు రియాక్షన్ వచ్చి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ పరీక్ష నిర్వహించి హిమశ్రీ మృతి చెందినట్లు నిర్ధారించినట్లు వైద్యులు చెప్పారు. బాలికకి వైద్యం చేసిన సమయంలో ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ మద్యం సేవించి ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనానంతరం ఖమ్మంలో పోలీసులు సంపత్ను బ్రీత్ అనలైజర్తో పరీక్షించగా మద్యం సేవించినట్లు గుర్తించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థిని ఆకస్మిక మృతితో బస్వాపురంలో విషాద ఛాయలు అలుముకోగా బాలిక తల్లిదండ్రులు కొణిజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. బస్వాపురం కస్తూర్బా స్కూల్లో చదివే మా పాపను మా బోనాల పండుగ సందర్భంగా 3 గంటల సమయంలో బయటికి తీసుకొచ్చాం సార్ మెడేనడిగి. తర్వాత గంట తర్వాత 4:30 దాకా ఇంటికాడ సరదాగా ఆడుకుంది సార్. 5 గంటల సమయంలో మళ్ళీ రేపు తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. కొద్దిగా జలుబు దగ్గుందని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం సార్. ఆర్ఎంపీ డాక్టర్ గారు మన్నయ్య గారు తీసుకెళ్లారు. బండి మీద పోయేటప్పుడు స్నానం చేసి సరదాగా వెళ్ళింది పాప. తీసుకెళ్ళింది మరి క్షణంలో 5 నిమిషాల తర్వాత కూర్చోండి అని చెప్పేసి ఒక ఇండిషన్ ఇచ్చిందంట సార్. ఇండిషన్కి కళ్ళు తిరుగుతున్నాయి గాడి అంటే మళ్ళీ మరో ఇండిషన్ ఇచ్చిందంట సార్. ఆ కొడుకే సృహదత్తు పడిపోయింది పాప. మాకు ఎలాంటి బంధువులకు కానీ వాళ్ళ తమ్ముడికి కానీ మాకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అతనే వెహికల్ పిలిపించేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఖమ్మం తరలిచ్చింది సార్. ఖమ్మం తరలిచ్చి వాత్సల్య హాస్పిటల్లో జాయిన్ చేసి గంట తర్వాత చనిపోయింది పాప అని చెబుతున్నారు. మేము అనేది ఏంటంటే గంట దాకా వాత్సల్య హాస్పిటల్లో డెడ్ బాడీకి ఎలా ట్రీట్మెంట్ చేశారు, గంట తర్వాత ఎలా చెప్తారు మీరు చనిపోయిందని? పోగానే హాస్పిటల్లో పోగానే మార్గ మధ్యలో చనిపోయింది అనుకుంటే చెప్పాలి కదా, ఎమ్మటే మీ పాప చనిపోయిందండి బయటకు వచ్చి తీసుకెళ్ళండి అని. గంట దాకా ఏం చెప్పకుండా ఉండి తర్వాత డాక్టర్తో కౌన్సిలింగ్ ఇప్పించేసి ఆ సంపత్ అనే ఆర్ఎంపీ గంట తర్వాత మీ పాప చనిపోయిందని ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటికి తీసుకురావాలని చూస్తారు సార్. మేము అక్కడ 2 టౌన్లో కంప్లైంట్ చేసాం. 2 టౌన్లో సారు మీరు కొంచెంలో పిఎస్ కదా అక్కడ కంప్లైంట్ చేయమన్నారు. సార్కి కంప్లైంట్ చేసాం. దాని మీద మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. చల్లా రమేష్ అనే బస్వాపురం గ్రామానికి చెందిన వ్యక్తి తన కూతురు 16 సంవత్సరాల అమ్మాయి 8వ తరగతి చదువుతుంది. నిన్న సాయంత్రం 6 గంటలకి అదే ఊరు సంబంధించిన ఈ మారుతి సంపత్ అనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వైద్యం కొరకు వెళ్ళగా దగ్గు జలుబు జ్వరం కోసం వెళ్తే అతను వేసిన ఇంజక్షన్ను వికటించి చనిపోయిందని చెప్పి రాత్రి సుమారు 8 గంటలకి ఖమ్మం తీసుకోబోతుంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి డెత్ డిక్లేర్ చేసి ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చిలో భద్రపరిచి ఈరోజు ఉదయం పోలీసులకు వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దరఖాస్తు మేరకు మేము కేసు రిజిస్టర్ చేశాము. ఈ కేసు విచారణలో ఉంది. డాక్టర్ ముందుగా పరారీలో ఉన్నాడు. అతను అదుపులో తీసుకోవాల్సింది.